శతమానం భవతి. ఇలా మీకు ఈరోజే కళ్ళు తిరిగాయా? ఇంతకు ముందు కూడా తిరిగాయా? గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్. భయపడాల్సిందేమీ లేదమ్మా. నాడిని బట్టి చూస్తుంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యారేమో అనిపిస్తుంది. అయినా సరే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందేమో అని నా ఒపీనియన్ అమ్మా. అదేం లేదు డాక్టర్. నాకిప్పుడు వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఆ వర్క్ ప్రెషర్ వల్లే ఇలా అవుతుంది అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. అదే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దానివల్ల కళ్ళు తిరుగుంటాయి, కానీ మీరు అనుకున్నట్టుగా కాదు. చూడండి భానుమతి గారు, నేను ఒక డాక్టర్ని. ప్రెషర్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో, ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మాకు బాగా తెలుసు. అయినా మీరు కాదంటున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇదిగో, దీనితో టెస్ట్ చేయండి. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరు ఈ విలేజ్లో ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే సిటీకి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, తన సజెషన్తో ఒక మంచి గైనకాలజిస్ట్కి చూపించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఒకే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలి. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను. ఒకవేళ నేను అనుకునే నిజమైతే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి మీరు. ఏ ఆడపిల్లకైనా తను తల్లి కాబోతుంది అని తెలిసిన క్షణాన ఈ ప్రపంచం మొత్తంలో తనంత అదృష్టవంతురాలు లేదు అని ఒక గొప్ప ఆనందం ఉంటుంది. స్త్రీ జన్మ పరిపూర్ణతకి నిదర్శనమే తను మరొక జీవికి జన్మనివ్వడం, తల్లి అనే గొప్ప వరాన్ని పొందడం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఇంత పెద్ద గుడ్ న్యూస్ని నేను వెంటనే ఆయనతో పంచుకోవాలి. ఈ ఆనంద సమయంలో ఆయనకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా సరే, ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో నాకు తెలుసు. బాను, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెబితే ఆయన ఎలా తీసుకుంటారు? ఒక పక్క అత్తయ్య బాధలో ఉన్నారు. ఆ ఇంట్లో అంత పెద్ద సమస్య ఉంది. ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తల్లిని కాబోతున్నానని ఆయనతో ఎలా చెప్పాలి? ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ న్యూస్ విన్నందుకు ఆయన నా దగ్గరికి రావాలా? నన్ను అభినందించాలా? ఆయన ఆనందించాలా? లేదా అత్తయ్య ఎంత బాధపడుతూ ఉన్నందుకు ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండాలా అని ఆయన అనుకోవాలా? ఆయన ఏమీ అనుకోలేరు. అందుకే ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పకూడదు. హలో బాను, ఫోన్ చేసావు, నేను ఆన్సర్ చేసేలోపు కట్ చేసావేంటి? అదేం లేదండి, వేరే వాళ్ళకి ఫోన్ చేయబోయి అనుకోకుండా మీది డయల్ అయింది. బాను, నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఊహంతా నీ చుట్టూ ఉంది. నువ్వు నా దగ్గరుంటే బాగుండు అనిపిస్తుంది, లేదా నేనే నీ దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నువ్వు నన్ను ఇక్కడ ఉండమన్నావు, నువ్వేమో అక్కడున్నావు. మన మధ్య ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఫోన్ చేశావు, ఏం మాట్లాడతావని హ్యాపీగా చూశాను. కానీ అనుకోకుండా నెంబర్ ప్రెస్ చేసావంటేనే చిన్న బాధగా ఉంది. ఏంటండి మీరు? మీకు తెలియని విషయాలు నా దగ్గర ఏముంటాయి? మీతో పంచుకోలేని విషయాలు ఏముంటాయి? కొన్నిసార్లు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. నేను మీ దగ్గర ఏ విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేనండి. ఒకవేళ దాచానంటే ఖచ్చితంగా దాని వెనుక కారణం ఉంటుంది.
అది మీరు బాధపడకూడదని, కుటుంబంలో ఎవరిని బాధ పెట్టకూడదని విషయం అయి ఉంటుంది తప్ప నిజానికి నా మనసులో నేనేమీ దాచుకోలేనండి. నీ మనసేంటో నాకు తెలీదా బాను? నువ్వేంటో నాకు తెలీదా? నీ జీవితంలో జరిగే ఏ ముఖ్య సంఘటన అయినా నువ్వు ముందు చెప్పేది నాకే అని నాకు తెలుసు. నీతో మాట్లాడుతుంటే నాకు టైం కూడా తెలీదు. అదే నువ్వు మాట్లాడకపోతే టైమే అసలు గడవదు. నిమిషాలు కూడా గంటల్లా మారిపోతాయి. నా బాను నాతో ఎందుకు మాట్లాడటం లేదని నా ఊహంతా నీ చుట్టూనే తిరుగుతుంది. నువ్వు తొందరగా వచ్చే బాను. వచ్చేయాలని నాకు ఉందండి. మీ ఒళ్ళో తల పెట్టుకుని మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని రావాలి కదా, కొంచెం సమయం పడుతుంది. ఉంటాను. బాను, తానానే నానానే తానానేనో తానానే నానానే తానానేనో అత్తయ్య, మీతో కాస్త మాట్లాడాలి అత్తయ్య. అసలు జరిగిందేంటో నేను మీతో చెప్పాలి. దయచేసి మీరు వినండి. మొత్తం విన్నాక మీరు నా తప్పుంది అంటే మీరు ఏ శిక్ష అయినా వేయండి. ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా తన ఆఖరి కోరిక ఏంటా అని అడుగుతారు. తను చెప్పుకునేది ఏమైనా ఉంటే ఆఖరి అవకాశమైనా ఇస్తారు కదా. మీ దృష్టిలో ఎలాగూ నేను ఒక నేరస్తుడినే కదా. నా మాట వినండి. తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే నేను శిరస వహిస్తాను. ఏ శిక్ష అయినా సరే నేను తల ఉంచుతాను అత్తయ్య. ముందు నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, దీనికోసమే కదా అత్తయ్య మీరు వెతుకుతున్నారు. దీని అవసరం ఇప్పుడు ఉందా అత్తయ్య? కానీ ముందు నేను చెప్పేది కాస్త మీరు వినండి. విన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చివరికి నాకు మరణశిక్ష విధించినా నేను ఆనందంగా అనుభవిస్తాను. ఇది నా చివరి కోరిక అనుకోండి. నా మరణ శాసనానికి నేను ముందుగా చెప్పుకునే బాధ అనుకోండి. దయచేసి ముందు మీరైతే కాస్త వినండి అత్తయ్య. మీరు వినను అంటే మీ చేతులతో మీరే చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోనక్కర్లేదత్తయ్య. నేనే నా ప్రాణాన్ని తీసుకుంటాను.